ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మన తెలుగు టైటాన్స్ టీం అయితే 100% అయితే వీళ్ళని రిటైన్ చేసుకోబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకో లైక్ చెప్తే లైక్ చేసి మరి నేను చెప్పిన ప్లేయర్స్ రిటైన్ అవుతారా లేదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా రిటైన్ అయ్యే ప్లేయర్ చూసుకున్నట్లయితే ప్రఫుల్ జవారే. ఫ్రెండ్స్, ఇతనైతే 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కింద ఎన్వైపీ కింద ప్రో కబడ్డీ సీజన్ 10లో తీసుకోవడం జరిగింది. ఇతనైతే 100% రిటైన్ అయినట్టే. అలాగే సెకండ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే సంజీవి. ఫ్రెండ్స్, ఇతను కూడా ఎన్వైపీ ప్లేయర్ కింద తీసుకోవడం జరిగింది. ఇతను కూడా 100% రిటైన్ అయినట్టే. నెంబర్ 3 ప్లేయర్ చూసుకున్నట్లయితే ఓంకార్ పాటిల్. ఇతను కూడా రిటైన్ అయినట్టే ఫ్రెండ్స్, 100%. నెంబర్ 4 ప్లేయర్ చూసుకున్నట్లయితే అంకిత్ జగ్లాన్. ఫ్రెండ్స్, ఇతన్ని కూడా ఎన్వైపీ కిందనే తీసుకున్నారు కాబట్టి ఇతను కూడా ఆల్మోస్ట్ రిటైన్ అయిపోయినట్టే. నెంబర్ 5 అజిత్ పవర్. ఫ్రెండ్స్, ఇతన్ని కూడా 100% అయితే రిటైన్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇతనైతే ఎక్సలెంట్ డిఫెండర్. ఇతడి కాడ టాలెంట్ ఉంది కాబట్టి గత సీజన్లో ఫస్ట్ టైం ఆడుతున్నాడు కాబట్టి కొంచెం ప్రెజర్కి లోన్ అయినాడు. ఈ సీజన్కి అయితే ఇతనైతే 100% అయితే రిటైన్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం అయితే మన తెలుగు టైటన్స్ టీం అయితే పక్కగా రిటైన్ చేసే ప్లేయర్స్ అయితే ఈ 5గురే. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మన ఎన్వైపీ ఆటగాళ్ళని తీసుకున్నారుగా ఫ్రెండ్స్. రోహిత్ రాఠే, సాగర్ రావాల్, చేతన్ సాహు, నితిన్ రావాల్ అనే ఆటగాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మన తెలుగు టైటన్స్ టీం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.